మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఆర్టీవీ ప్రేక్షకులకి వి విష్ యు అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ ఇయర్, ఈ కొత్త ఏడాదంతా మీకు రంగులమయంగా ఉండాలి అండ్ మీరు అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వి విష్ యు అ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దమ్ముందారా అన్వేష్కి సవాల్ విసురుతోంది తెలుగు ప్రపంచం. కొత్త సంవత్సరం వేళ అన్వేష్ కొత్త వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇండైరెక్ట్గా గరికపాటికి తన సవాల్ చేస్తున్నాడు, గరికపాటికి సవాల్ చేస్తున్నాడు అని అర్థం వచ్చేలా ఉందంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. పురాణాలపై డిబేట్ పెడితే తనతో ఎవ్వరూ గెలవలేడంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంది పురాణాలపై నువ్వు చెప్పేది ఏంది, మేము వినేది ఏంది? ఇది ప్రజల మాట. ఈ ఏడాదితో గతేడాదితో చాలా నేర్చుకున్నాను అంటున్నాడు. ఈ ఏడాదిలో తానేంటో చూపిస్తాడు, సవాల్ విసురుతున్నాడు. తాను మారకపోతే చెప్పుతో కొట్టాలంటున్నాడు. కొత్త వీడియోలో రామాయణం గురించి మాట్లాడుతున్నాడు, మహాభారతం గురించి మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అన్వేష్ సింపతి గేమ్ ప్లే చేస్తున్నానని చెప్పి హిందూ సంఘాలు ఆగ్రహాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతోంది. అన్వేష్ను వదిలేది లేదంటున్న హిందూ సంఘాలు ఇప్పటికే 2-3 వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మనం అథెంటికేట్ చేయలేము, బట్ ఆ వీడియోస్ ప్రకారం ఎవరితో మాట్లాడుతూ మీరంటే మాకు ఒకప్పుడు నచ్చేవారంటే కానీ ఇప్పుడు లేదు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ వీడియో అఫ్కోర్స్ మీరు చూసుంటారు. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్, ఏమంటాడంటే నేను మహాభారతం చెప్పాను, నేను నెక్స్ట్ రామాయణం చెప్పబోతున్నాను 2026లో, ఆ తర్వాత భాగవతం చెప్తాను అంటున్నాడు. సీదా సవాల్ ఇక్కడ, సీదా సవాల్. కెన్ యూ ఆన్సర్ మిస్టర్ అన్వేష్? మహాభారతం చదివాను అన్నావు కదా, మహాభారతం చదివిన నోరు ద్రౌపదిని ఎలా అంటావురా? మహాభారతం చదివిన నోటితో కొద్దో గొప్ప తెలిసిన జనాలే ద్రౌపదిని ఒక మాట అంటేనే భరించలేకపోతూ ఉంటే నువ్వు ద్రౌపది దేవిని ఎంత మాట అన్నావు? నోరు జారితే సమాధానం క్షమాపణ కోరాల్సింది ఎప్పుడైనా తెలిసి తప్పు చేస్తే ఒక లెక్క, తెలియకుండా తప్పు చేస్తే ఒక లెక్క. తెలియకుండా తప్పు చేస్తే వెంటనే ఆ రోజే క్షమాపణ కోరుతారు. ఎంత సమయం తీసుకున్నావు? మహాభారతం చెప్పావు. మహాభారతం చెప్పిన తర్వాత నువ్వే అంటున్నావు కదా నీతో ఎవరు డిబేట్కి రాలేరని చెప్పి నువ్వు అన్నప్పుడు ఒక్కసారి ఇలా ప్రశ్నిస్తున్నావు కదా నీతో ఎవరు డిబేట్కి రాలేరని చెప్పి. ఒకవేళ కాదు, జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇలా క్వశ్చన్ చేసుకోండి. అన్వేష్, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ బట్ నాట్ నౌ. ఒకప్పుడు ఏంటంటే రెస్పెక్ట్ ఉండింది, అఫ్కోర్స్ ఎప్పటికీ ఉంటుంది మీరు అది కాపాడుకోగలిగితే, బట్ ఇక్కడైతే మాత్రం కనిపించట్లేదు. ఇది నేను నా ఒక్కడి మాట కాదు, జనాల నుంచి వినిపించిన మాట. యూ కెన్ సీ దట్ కామెంట్స్. మహాభారతం గురించి మీరు చెప్పారన్నారు కదా, వెరీ వెల్, గుడ్, మంచిది. బట్ అంత చెప్పిన తర్వాత మన దగ్గర ఏదో సామెత ఉంటుంది, అంత విన్న తర్వాత ఇంటి వెనకాల వెళ్ళి ఏదో చేశాడంట, దేంట్లో దూకాడంట. ఎంత చదువు ఏం చేశారంటే ఇంటి వెనకాల వెళ్ళి దేంట్లో గోతులో దూకాడంట. అలాగా మహాభారతం చెప్పారంటున్నారు కదా, మరి మహాభారతం చెప్పిన నోరు ఎలా అంటుంది అన్వేష్ ద్రౌపది దేవిని? మీరు అనలేదని కొట్టిపారేయచ్చు, మీరు క్షమాపణ కోరచ్చు. మీరు అన్నది ఇక్కడ సమాజం విన్నది. వినకుండా మీ మీద ఎంత కోపం రాలేదు, మీరు అనకుండా మీ మీద ఎంత ద్వేషం రాలేదు. ఈరోజు పడిపోతున్న నెంబర్లే చెప్తున్నాను అన్వేష్, మీరు వెలగబెట్టిన ఘనకార్యం. తెలుగు ప్రజలు ఇప్పటికీ మీ మీద ఇంకెక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మిమ్మల్ని కిందకి లాగేయడం ఉద్దేశం కాదు ఇక్కడ. ఎందుకంటే మీకొక బుద్ధి వచ్చేలా చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ తప్ప, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ పాటికి వేరే వాళ్ళు అయ్యి ఉంటే అట్టుడుకుపోయేది మీ స్థానంలో వేరే వాళ్ళు ఉండుంటే. మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న అభిమానమే ఇంకా మిమ్మల్ని కాపాడుతోంది. ఈరోజు మీరు అంటున్నారు రామాయణం చెప్తానని చెప్పి, ఒక మాట అడిగినా సిద్ధా, ఒక్క మాట
మీరు మహాభారతం చెప్పిన అంటే మహాభారతం పూర్తిగా చెప్పారు అన్నారు కదా మీరు. మహాభారతం పూర్తిగా చెప్పిన వ్యక్తి ద్రౌపదిని ఎలా ప్రశ్నిస్తారు? ద్రౌపదిని ఎలా అంటారు ఆ నోటితో? మీరు మహాభారతం అంతా చదివిన వాళ్ళు అంటున్నారు కదా. మహాభారతం అంతా చదివిన తర్వాత మీరు ద్రౌపది అమ్మవారిని ఎలా ప్రశ్నిస్తారు? ప్రశ్నించడం కాదు, అంత భూతు పదాన్ని ఎలా ఉపయోగించగలుగుతారు అన్వేష్? ఇప్పుడు రామాయణం చెప్తా అంటున్నారు. రామాయణం చెప్తాను ఇంటెన్షన్ ఉన్న వ్యక్తి సీతాదేవిని అంత మాట ఎలా అంటారు అన్వేష్? ఆ తర్వాత నేను ఏదో కాంటెక్స్లో అన్నాను, కాంటెక్స్ట్ గురించి కాదు ఇక్కడ. మీరు అనేసారు. మీరు అనేసిన తర్వాత పోనీ వెంటనే ఏదో తప్పు అయిపోయింది నోరు జారని చెప్పి ఆ వీడియోలో నన్ను ఉంటే కనుక పోనీ క్షమాపణ. ఇప్పుడు అది కూడా కాదు. ఎంత సమయం తీసుకున్నారు అన్వేష్ మీరు? కించిత్తైనా మీలో ఆత్మ పరిశీలన ఉండిందా? ఎప్పుడు చూడు ఒక భూత అనేస్తే సరిపోతుందని చెప్పి మీ భావన ఈరోజు మిమ్మల్ని ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. అయినా ఎప్పటికైనా మీ అహంకారం తగ్గుతుందో ప్రశ్నించుకోండి. బహుశా ఎవరు ఒకరినో వేరే వాళ్ళని అనడం కాదు. నెత్తికెక్కిన అహంకారం మనల్ని నిలువెత్తు ముంచేస్తుంది అన్వేష్. మీరు దేశ పర్యటన చేయొచ్చు, భేష్ సభాష్. మా తెలుగు అబ్బాయి మా అన్వేష్. నేను గతంలో కూడా చెప్పాను, నేను మిమ్మల్ని నాకు ఎగ్జాంపుల్గా చెప్పారు నా ఫ్రెండ్స్ చాలామంది. అరే చూడు ఎంత భాషని, ఎంత యాసని, ఎంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ప్రయత్నం చేయకూడదని చెప్పి ఆ స్థాయికి మీరు తీసుకువెళ్ళారు మమ్మల్ని అందరినీ. తెలుగు వాళ్ళని ఒక ప్రౌడ్ మూమెంట్. ఇఫ్ సంబడి షోస్ యువర్ ప్రొఫైల్ we will say that, we will definitely say that he is our guy. కానీ ఈరోజు చెప్పుకుంటే ఆలోచించేలా చేశారు కదా. మీరు అంటున్నారు మీరు హిందూ అని చెప్పి. ఎప్పుడు మీరు ప్రారంభించారో చేతిలో ఒక వినాయకుడి బొమ్మ తీసుకోవడం, ఒక చిన్న భగవద్గీత పట్టుకోవడం? మీరు సింపతి ప్లే కార్డ్ అవసరం లేదు. మన తెలుగు ప్రజలు తప్పు అయిపోయిందిరా అని చెప్పి ఇలా లంపలేసుకుంటే క్షమించే మనస్తత్వం. కానీ స్టిల్ మీరు ఎప్పటికేమంటున్నారు? మీరు శాపనార్థాలు పెడుతున్నారు. ఎవరికి శాపనార్థాలు పెడుతున్నారు? మీకు అన్నం పెట్టిన జనాలకి శాపనార్థాలు పెడతారా? ఇది కదా వాళ్ళు అంటోంది. వీళ్ళు ఒకసారి కామెంట్స్ చూడండి. మీరు చదువుతారు కదా, మీరు రిప్లైలు ఇస్తూ ఉంటారు కదా. మీరు ఆయన క్షమించారు, నన్ను క్షమించకపోతే 2026 అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. ఎందుకు ఈ శాపనార్థాలు పట్టించుకుంటారు జనాలు? నాలుక మీద మచ్చ ఉంది, నాలుక మీద కాదు ఒంటి మీద ఎక్కడ మచ్చ ఉన్నా పట్టించుకోరు అన్వేష్. మనమేమంత ఋషులు మహర్షులం కాదు హిమాలయాలో కూర్చొని తపస్సు చేసేదో సోకాల్డ్ పవర్స్ని సంపాదించడానికి. ఒక్కసారి నేను జనాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, జనాల నుంచి రెస్పాన్స్ తీసుకుంటాను. సో తను ఏమంటాడంటే కనుక, ఆల్రెడీ మీరు ఆ వీడియో చూస్తుంటారు నిన్న మాట్లాడిన సందర్భంలో. స్టిల్ ఇప్పటికీ ఈయనతో ఎవరు డిబేట్కి వచ్చినా కూడా ఓడిపోతారట. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 0406931661 0406931662. అఫ్కోర్స్ న్యూ ఇయర్ పూట ఈ డిబేట్ అనేది కాస్త ఇబ్బంది ఉంటుంది. బట్ ఆ మనిషి అన్న మాటని మీరు ఎలా చూస్తారు? యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు నాతో డిబేట్కి వచ్చినా ఓడిపోతారు, లేకపోతే ఎవరు నాతో డిబేట్కి వచ్చినా కష్టమని చెప్పి ఆ టైప్లో మాట్లాడుతున్నాడు కదా మనిషి. ఇప్పటికైనా అహంకారం తగ్గిందనుకుంటున్నారా? నేను దేవుణ్ణి అనుకుంటే తప్పులేదు, నేనే దేవుణ్ణి అనుకుంటే తప్పు అన్వేష్. నేనేకి ఇదే డిఫరెన్స్. మీరు మహాభారతం చెప్పా అన్నారు కదా, వెల్ భేష్. బహుశా మీకున్నంత జ్ఞానం కూడా మాకు ఉండకపోవచ్చు. కానీ మేము ఎప్పుడు ద్రౌపది అమ్మవారి గురించి అసలు ఆ మాట ఎలా అనిపించింది మీకు అన్వేష్? మీ ఇంటెన్షన్స్ ప్యూరిటీ ఉందా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మమ్మల్ని ఏదో అన్నం కాదు. మీరు వీడియో చేసినప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? ఆ రోజు ఇంటెన్షన్ ఏంటి? మీరు ఏదో ఎడ్యుకేటెడ్ వీడియోస్ టైప్లో చేసినట్టుగా ఆ రోజు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్టిల్ ఇప్పటికీ మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. బట్ ఈరోజు మిమ్మల్ని వద్దు అని అనుకోవట్లే. ఇంకా గుర్తుపెట్టుకుని వద్దు అని అనుకోవట్లే. వీడికి బుద్ధి రావాల్సిందని కోరుకుంటున్నారు. వీడికి బుద్ధి రావాల్సిందే అని చెప్పి కోరుకుంటున్నారు అంతే. అందుకే ఆ నెంబర్లు పడిపోతున్న అది మీ పతనం. ఇప్పటికైనా తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణలు వాళ్ళని కన్విన్స్ చేయండి. తెలుగు ప్రజలు గొప్పవాళ్ళు అన్వేష్, మహామహులై.
ఎంతటి దుర్మార్గులైనా, ఎంతటి దాష్టికాలకు పాల్పడినా వాళ్ళు మార్పు వచ్చిందని చెప్పి నమ్మితే వారిని అందరిలోకి ఎక్కించిన ఘనత మనకుంది. మీరు మహాభారతం గురించి మాట్లాడారు అన్నారు కదా, దట్స్ సో హర్టింగ్. మహాభారతం గురించి మాట్లాడిన వ్యక్తి ద్రౌపది దేవిని ఎలా అంటారు? అంత తెలిసిన వ్యక్తి. అండ్ పైపెచ్చి ఏమంటారు ఇప్పుడు మీరు? ఎవరు నాతో డిబేట్కి వచ్చినా గెలవలేరా? స్టాప్ విత్ దిస్ నాన్ సెన్స్. స్టాప్ దిస్ యాటిట్యూడ్. జనాలు హర్షిస్తారు కొంత సందర్భం వరకు. ఆ నెంబర్స్ పడిపోతున్న నెంబర్స్ చెప్తున్నాయి. మీరు ఒక 20 minutes of 90 minutes మీరు వీడియోస్ చేశారు, గ్రేట్. మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అర్థమవుతోంది. రోజుకు 5 వీడియోలు 10 వీడియోలు చేసేద్దాం అనుకుంటున్నారు, అది కూడా మంచిదే. మీరు మంచి కాంటెంట్ ఇస్తే ఆ కాంటెంట్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుంటూరు నుంచి ఎవరండి? రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. రాజశేఖర్ గారు ఎలా చూస్తారు? ఇప్పుడు మహాభారతం చెప్పానన్నాడు, మహాభారతం చెప్పిన తర్వాత ద్రౌపది అమ్మవారిని అక్కడ అపహాస్యం చేసిన సందర్భం కాదు, చాలా దరిద్రమైన ముందు మాత్రం వాడు పురుగులు పడి చచ్చిపోతాడండి. సీతాదేవిని మహాభారతం ఎలడం చేసినవాడు భూమి మీద ఎవడో బతకడు. నేను చూస్తున్నాడా, వాడు పురుగులు పడి చచ్చిపోతాడు. ఎందుకంటే మన పవిత్రత, మన హిందూ ధర్మాలను మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారండి? ఆడు మన ఇండియా మీద పుట్టాడు, ఆడు మనిషి జన్మెత్తినాడు, అమ్మ నుంచి వచ్చినాడేనాడు. వాడు తల్లి గర్భంలో నుంచి వచ్చినాడు, తల్లి గురించి తెలియకుండా తల్లి గురించి మాట్లాడేది వాడు. రామాయణం కూడా చెప్తాడంట. సంజీవునిగా ఆంజనేయ స్వామి ఉన్నాడు భూమి మీద, వాడు పురుగులు పడి చచ్చిపోతాడు 41 రోజులు. చూడండి ఎందుకంత కోపం మీకు? ఎందుకంత కోపం వచ్చింది అంటే, ఎందుకంటే కోపం అంటే మన సీతాదేవిని, మన మహాభారతాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని వాడు తల్లి గర్భంలో నుంచి వచ్చినోడేగా. ఒక తల్లిని ఆడదాన్ని గౌరవిస్తున్నప్పుడు మనము ధర్మంగా ఉంటాం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను గురుగారు. విషమెత్తే ఆమె మామూలుగా ఏదైనా పరుపు రుచి చేసి పిల్లల్ని పోషించుకోగలరు. నిజాయితీ ఏంది? గడకు పోతే అడుక్కొని పిల్లల్ని పోషిస్తుంది. ఏది గొప్ప అంటారు? ఏదైనా ధర్మబద్ధంగా చేసుకుంటే ఏ పనైనా గొప్పది. గొప్పదే కదా. అడుక్కొని పిల్లల్ని పోషిస్తుంది. అక్కడ పని లేదు, అడుక్కొని పెడుతుంది. దొంగతనం, లంగితనం వేరే పని చేయట్లేదు కదా. దయచేసి కొన్ని అభ్యంతరగత పదాలు మినహాయించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి మహిళలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నేను ఒకటే చెబుతున్నాను, వాడు అన్నదానికి నడి రోడ్డు మీదకి వచ్చి కర్పూరం పెట్టి అందరిని క్షమించమని అడగండి. వాడు క్షమించమని అడగకపోతే వాడు బతుకు వ్యర్థం, వాడు పురుగులు పడి చచ్చిపోతాడు. చెబుతున్నాగా. సరే, తన ఎలా వెళ్తాడనే తన ఇష్టం. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అండి, మహాభారతం రామాయణ విషయంలో ఎవరు వచ్చినా సరే డిబేట్లో నన్ను గెలవగలరని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇటు గరికపాటి వరకు లేకపోతే మన వాళ్లకు ఒక సవాల్ విస్తున్నట్టుగా భావించాలి ఇది. ఏమండి, గురువుల్ని అనకూడదండి. గురువు అనేవాడు చాలా పవిత్రమైన వాడు నా లెక్కలో. గురువు ఎవరైనా మంచి మాటలు చెప్పేవాడు కాదు. ఒకవేళ ఇది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒకవేళ గరికపాటి గారిని అనుకుంటే కనుక, వారిని కనుక అనుకుంటే నిజంగా గరికపాటి వారితో కనీసం కూర్చొని మాట్లాడగలరా? వాడు బతుకు దేనికండి? గడ్డి పరకు కూడా అనవసరం అండి వాడితో మాట్లాడటం కూడా. వాడు గడ్డికి కూడా పనికిరాడు, మనం ఆవులు చేసే మేత కింద కూడా పనికిరాడు. వాడు మనిషి జన్మ ఎత్తితే, వాడికి పశ్చాత్తాప నిజంగా ఉంటే, మానవ జన్మ ఎత్తితే మనం మన హిందూ ధర్మాలు అనేంత దమ్ము, ధైర్యం, భగవద్గీత పట్టుకొని ప్రమాణం చేయమను, రామాయణం పట్టుకొని ప్రమాణం చేయమను. నేను చేసింది మమ్మాడి తప్పే అంటాడు. ఇప్పుడు రామాయణం మహాభారతం ఏం చెబుతుంది? మన జీవితాలు ఎట్లా జరుగుతాయో అన్ని వేల సంవత్సరాల కథ చెబుతుంది. అవే జరుగుతాయి కాదన్ను. కాకపోతే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే దేవుళ్ళే మానవ రూపంలో వచ్చిన వాళ్ళు అటు జన్మ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది కాదన్ను. దాంట్లో పవిత్రత అనేది ఉండాలిగా మన ఇంట్లో. కానీ ఒకవేళ ఆయన ప్రవచనాలు అంటే ఆల్రెడీ మహాభారతం గురించి మాట్లాడాడు అన్నాడు. మహాభారతం ఇలా ముగిసిందో లేదో, ద్రౌపది అమ్మవారిని అంత పెద్ద మాట అన్నాడు. ఇటు రామాయణం మొదలు పెడతాడట. మరి రామాయణం మొదలు పెడితే ఆయన ప్రవచనాలు వింటారా? వాడు బొందాడు, వాడు అప్పుడు దాకా ఉంటే కదండి భూమి మీద.
ఇప్పుడు ఆడదాన్ని గౌరవించలేనోడు మనిషి భూమి మీద ఎవడు ఉండడు. మహాభారతంలో ఏం జరిగింది చెప్పండి? ద్రౌపదిని అంతమంది వచ్చే కురుక్షేత్ర యుద్ధం చేయగా మొత్తం నాశనం అయిపోయారా? అంతే కదా. సీతాదేవి అమ్మవారిని పట్టుకొని వెళ్ళాడు, రావణాసుడు మొత్తం అయిపోయాడా? ఆయన కూడా అదే అంటున్నాడు కదా, నేను అలాగే అన్నాను తప్ప ఎక్కడ అఘాయిత్యం జరిగిందనో లేకపోతే. వాడు తప్పులు దొల్లాడండి, చాలా తప్పులు మాట్లాడాడు. ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి ఇష్టోత్తరాలు చేశాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమనండి. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలు అంటే అవి పాడైపోయినాయి. అవుట్ ఆఫ్ కంట్రీలు చెల్లి అక్క మానవ మర్యాదలు మనకు అందరూ ఉన్నారు. అక్క పిన్ని చెల్లి అమ్మ తల్లి అందరూ భవబంధాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ కంట్రీలు ఏమున్నాయండి భవబంధాలు? ఉన్నాయంటారా భవబంధాలు వినిపించారు. బట్ వాళ్ళే బాగుపడుతున్నారు, అక్కడే ఎటువంటి అఘాయిత్యాలు జరగట్లేదు అనేది ఒకటి గుర్తుంచుకోండి గురువు గారు. ఉన్న దాంట్లో తృప్తిగా కడుపు నిండా తిని కడుపు నిండా నిద్రపోయినోడు మంచోడు. 1000 కోట్ల మంచి మాట మాట్లాడారు ఉదయాన్నే. టెన్షన్ గా బతికి మామూలుగా రోగాలు వచ్చి చావటం కదండి. 1000 కోట్లు ఉన్నోళ్ళు వచ్చి ధర్మం చేయమని చేస్తాడు. ధర్మంగా లేనోడు చేస్తాడు. 10 రూపాయలైనా సరే, ఇప్పుడు నేనున్నాను, 10 రూపాయలైనా లేనోడికి ఇవ్వచ్చు, తప్పలేదు. నా స్తోమత దగ్గర 10 రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా నాకు ఆత్మతృప్తి ఉండింది. అర్థమైందా గురువు గారు? రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు కాల్ చేసి మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేసినందుకు. నెక్స్ట్ విజయవాడ నుంచి జనార్దన్ కాల్ చేశారు. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జనార్దన్ గారు మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు సేమ్ టు అండి జనార్దన్ గారు. బట్ ఉదయాన్నే దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పి బహుశా ఎవరు అనుకుని ఉంటారు. బట్ తను వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. తను పశ్చాత్తాపం తన మాటల్లో కనిపిస్తుందా? ముందు నా మాట మీకు పశ్చాత్తాపం అతను మాట్లాడే మాటల్లో చూడండి ఎంత వెటకారంగా ఉందో. మీరు తెలుగు ప్రజలు, మీరు అంటే తెలుగు ప్రజలు మీరేదో తప్పు అయిపోయింది అపాలజీ చెప్తున్నాను అంటున్నారు, కానీ తనంతటికి తాను చెప్పట్లా. తనంతటిగా అది వెటకారంగా మాట్లాడుతున్నారు. చూడండి మీరు మాట్లాడే మాటలో అతను తప్పు అన్నాను అని పశ్చాత్తాపం అనేది లేదు. మెయిన్ ఒక ప్రాబ్లం. మెయిన్ అతను మాట్లాడే మాటల్లో అతను చూడండి, అతను బిహేవ్ చూసి మాట్లాడండి. ఒకటి అంటే మేము మాట్లాడాం అనుకోండి, ఏదో దాని ఏంటంటారు కల్పించి దాని ఏదో అంటారు కదా, పుట్టు కథనాల్లో ఇలా ఏదో అంటారు కదా, అందుకే మీ అభిప్రాయం మేము తీసుకుంటున్నాం. అదేనండి, వెటకారం కనపడుతుంది. నేను అతను వీడియో చూశాను కాబట్టి అతను ఏదో నేను తప్పు చేశానన్నారు, తప్పు అయిపోయిందని చెప్పమన్నారు అని అంటున్నాడే తప్ప నేను చేశాను తప్పు. ఇప్పుడు శివాజీ గారు తప్పు అయిపోయింది ఏదో మాట్లాడారు, 2 మాటలు దొరినాయి. అతను శివాజీ గారు అన్నప్పుడు అపాలజీ అంటే తప్పు అయిపోయింది చెప్పినప్పుడు వెనక్కి తీసుకున్నప్పుడు ఆయన భావాలు చూడండి, ఈయన భావాలు చూడండి, 2 చూడండి సపరేట్ గా 2 ఒకసారి పెట్టి. బట్ ఇక్కడ కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడే చదువుతున్న కామెంట్. ఇంకో విషయం చెప్పండి జనార్దన్ గారు, ఇప్పుడు ఎవరో కామెంట్ చేస్తారు, ఒక మనిషిని కిందకి లాగడమే జనాల పని అని చెప్పి. నిజంగా జనాలంతా కలిసి మనిషిని కిందకి లాగేస్తున్నారా అన్వేష్ని? ఏమండి, తను చేసే పని బట్టి కిందకి లాగేది పైకి వెళ్ళేది తను బిహేవియర్ అతను చేసి ఎక్కడైనా కాలు ఉన్నది. మన శాస్త్రం, హిందూ శాస్త్ర ప్రకారం కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమన్నమాట ఉంది నానుడి. అది ఇప్పటి నుంచి కాదండి, తరతరాల నుంచి వస్తుంది. అతను చేసిన దానికి కర్మ అనుభవిస్తున్నాడు అతను. అంతేగానండి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా దీని గురించి మాట్లాడు, అసలు మ్యాటర్ దేని గురించి మాట్లాడుతున్నాడు, అతను దేని గురించి అతని దేని గురించి మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడాడు? జనార్దన్ గారు, బహుశా మీరు ఇన్ని రోజులు బహుశా దాని వీడియోలు కూడా చూస్తూ ఉండుండొచ్చు కాక మీరు. సో ఎక్కడైనా పశ్చాత్తాపమో లేకపోతే ఏదో తప్పు చేశానని దాని ఏదో ఉంటారు కదా, క్షమాపణ అనేది లేదండి అతనిలో లేదు. గర్వం అనేది కనపడుతుంది. నేను ఇంకోటండి, నిన్న అమెరికా నుంచి ఎవరో కాల్ చేశారు. అతను చేసిన వీడియోలు బాగానే ఉన్నాయి, కానీ ఆ లోగర్ చేసి ఇప్పుడు చేశారు, ఇప్పుడు తప్పు అయిపోయింది, అతను మన్నించమని. అంటే ఒకసారి సపోజ్ చెబుతున్నా, ఎవరైనా గొప్ప మేధావులు ఎవరైనా చేసేది చిన్నప్పటి నుంచి మంచి పనులు చేసినా ఒక మర్డర్ చేసి దానికి శిక్ష వేస్తున్నారు. చిన్న విషయం చూడండి, శిక్ష వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తప్పులు చేస్తే శిక్ష ఇట్లా, ఒక తప్పు చేస్తే దాన్ని శిక్ష వేస్తున్నారు. అలానే ఇతనికి ఎన్ని తప్పులు చేసి ఎన్ని ఒప్పులు చేసినా, ఎంత కరెక్ట్ చేసినా, ఎంత మంచి చేసినా, చేసిన దానికి శిక్ష అనుభవించాల్సింది. ఓకే, బట్ అంటే తను అంటుంది ఏంటంటే కనుక గత ఏడాది నేను మహాభారతం చెప్పాను, నేను ఎవరు చూసారా ఎవరు చూడలేదు, అఫ్కోర్స్ ఎవరు చూడలేదు మహాభారతం, చూడకపోయినా నా మనసు కోసం ఒక ఒంటిపూట ఉపవాసం ఉండి మరి నేను చేశాను, అంత నిష్టగా చేశాను నేను.
కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ రామాయణం ప్రారంభిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఒకవేళ తను రామాయణం చెబితే కనుక చూస్తారా? తను రామాయణం చెప్తే మీరు హర్షిస్తారా? చూడండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుండిద్దండి. అంతే, మనం ఎక్కువ మాట్లాడకూడదండి. ఇంకోటండి, ఇతని గురించి ఎక్కువ డిస్కషన్ వేస్ట్, ఇంత అనవసరం సార్. అతను రావాలి, అతనికి చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలి అంతే తప్ప ఇతని గురించి అనకూడదు. కానీ సార్ అతను ఏదో చెప్తున్నాడు, అతను ఇంకోటి అతను చేసేది ఏంటంటే వాడు పెట్టిన వీడియోలందరూ మనం చూస్తున్నాము, వాడికి డబ్బులు వెళ్తున్నాయి వాడు, అంతేగాని ముందు ఏంటంటే ముందు వాడిని డిస్కనెక్ట్ చేయాల్సిందే అంతే తప్ప వాడు పెట్టిన చెత్త వీడియోలందరూ చూస్తున్నాడు సార్. అంతే వెటకారంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడో రామాయణం పెట్టాను, ఇప్పుడు అతనికి ఏం తెలుసండి? ఏమీ తెలియకేగా. పోనీ వాళ్ళ అమ్మ పేరేంటి, ఇతని పేరేంటి, వాళ్ళ అమ్మ పేరేంటి? పోనీ అతను వేరే దేశం వేరే కంట్రీ వెళ్ళాడు, అక్కడ అలాంటి డ్రెస్ వేయించవచ్చు వాళ్ళ అమ్మ చేత, వాళ్ళ చేత డ్రెస్ వేయించవచ్చు అలాంటి. ఎందుకంటే ఒక్క నిమిషం క్షమించాలి కాక వాళ్ళ అమ్మగారి గురించి ఏం మాట్లాడద్దు. ఎందుకంటే ఏ తల్లైనా తల్లి మహిళ కాబట్టి వాళ్ళ అమ్మగారి గురించి మనం మాట్లాడే ఎవరికీ లేదు. వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడలేదు సార్, ఎందుకంటే మనం పద్ధతిగా ఉండాలి. తప్పు చేసింది అయితే కనుక తనని వాళ్ళ అమ్మగారు నేను అంటలేదు సార్. వాళ్ళ అమ్మ చీర కట్టు పద్ధతిగా ఉంది, అలా పద్ధతిగా ఉంటే తప్పేంటి? అది ఏంటంటే ఒకటి అందరూ మన అమ్మలాగా అంటారు. ఒక ఆవనిద్ది అనకూడదు, కానీ నేను నా భర్త దగ్గరే ఉంటాను ఇంకోటి చెప్పేదండి అనకూడదు, కానీ నేను భర్త దగ్గర వేరే వాళ్ళు చూడకూడదు. కానీ ఆవనిద్ది నాకు అసలు మైండ్ పోయిద్దండి, నన్ను చూస్తే కిక్ రావట్లేదు అంటది. అసలు ఏమనిద్దో అన్నదమ్ములనిద్దో ఏంటనిద్దో పిచ్చగా ఉందండి. అసలు ఈ డిబేట్ కోసం చేస్తుంటే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా అసలు ఏమనాలో ఏం చేయాలో ఏమనాలో కానీ అర్థం కాని పరిస్థితి. నేను పద్ధతిగా ఉండాలంటారు, కానీ ఎదటవాడికి బాగోపోతే వాడిని నేను చూడాలంటారు. ఏంటి సార్, ఏం పద్ధతిగా లేదు కానీ అతను మాట్లాడే మాట రాంగ్. అది అపాలజీ అడుగుతుంది కాడ వేటకారంగా అడుగుతున్నాడు, అది కరెక్ట్ కాదు. నేను అతను రామాయణం చేతి వినేవాళ్ళు లేరు, నేను చిన్నప్పటి నుంచి చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ మహాభారతం నేను చెప్పాను, ఇక్కడ నెక్స్ట్ రామాయణం చెప్పబోతున్నాను 2026లో, ఆ తర్వాత భాగవతం కూడా చెప్తాను, నాతో ఎవరైనా డిబేట్కి సిద్ధమైనా కైండ్ ఆఫ్ సవాల్ లాంటిది మాట్లాడుతున్నాడు కదా. అంటే నేను దేనికైనా సిద్ధం లేకపోతే మాట్లాడడానికి సిద్ధమైన టైప్లో మీరు ఎలా చూస్తారు అంశాన్ని? సార్ ఇందులో ఒక అతనికి ఉపయోగపడేది ఉంది సార్. ఆ రామాయణం నేను చూస్తాను, చూడండి ఆ వీడియోలు చూసి నాకు డబ్బులు వస్తాయి అని మనల్ని ట్రాక్ లో పెడుతున్నాడు సార్. అది మనం అర్థం చేసుకోవట్లా. నేను రామాయణం చేస్తాను చూడండి అంటే ఎంతమంది చూస్తారు, ఏదో అది పిచ్చో మంచో తర్వాత సంగతి. అతనికి ఉపయోగపడుతుంది, మనల్ని ట్రాక్ లో పెడుతున్నాడు అంతే తప్ప ఏమీ లేదండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ అమరావతి నుంచి నరసింహ కాల్ చేస్తున్నారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహ గారు, కొత్త సంవత్సరం పూట మళ్ళీ మొదలుపెట్టాడు. కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది, దాంతోపాటు నన్ను క్షమించండి, క్షమాపణ కోరుతాను చెప్తూనే ఇటు నాతో పాటు ఎవరైనా చర్చకు సిద్ధం, అంటే నాతో చర్చకు వస్తే కనుక నన్ను ఓడించలేరు అని అర్థం వచ్చేలాగో భావం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఎలా చూస్తారు దాని? అంటే మనుషులు ఏమైనా ఆ క్షమాపణ కోరుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? సార్ అసలు అతనికి క్షమాపణ చెప్తే దాని సీతాదేవి మాట్లాడినందుకు అతను అదుపుడే కాదు, సీతాదేవి గురించి మాట్లాడినందుకు అతను అసలు అదుపుడే కాదు. అతను అంతా పాశ్చాత్య దేశాల్లో నగరానికి ఒక అమ్మాయిని పెట్టుకొని బీబీని అది పెట్టుకొని విద్యార్థ సీతాదేవి గురించి అతను ఏం తెలుసండి అతనికి ఇప్పుడు తెలియదు. అతను జీవిత శర్మలో ఇంచుకొస్తాడు కదా, అప్పుడు తెలిసింది ఒక సీతాదేవి. కానీ సీతాదేవి నేనేమన్నాను? సీతాదేవి నేనేం అనలేదు కదా, ద్రౌపది దేవి నేనేం అనలేదు కదా. అప్పుడు అలా చేశారు కాబట్టి అలా అయ్యారన్నాను తప్ప ఎక్కడా నేను ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు కదా అనేది తన అన్నమాట. మీరేమంటారు అప్పుడు? అంటే మీరు విన్నారా తన అన్న మాటలని? అతను ప్రతి విషయంలో కూడా మన భారతదేశం గురించి, మన సంస్కృతి, మన విలువల గురించి, భారతదేశ విలువల గురించి అతను తప్పుగానే మాట్లాడతాడండి. ఇక్కడ ఏముందంటాడు, మరి పిచ్చోడ ఇక్కడ ఆ విలువలు ఉండబట్టే ఇంతమంది ఇన్ని మతాల వాళ్ళు ఇన్ని స్వేచ్ఛగా బతుకుతున్నారు. అక్కడ ఎక్కడ బతుకుతున్నారు కూడా ఆ దేశాల్లో విలువలు ఉన్నాయా? విలువలు ఉన్నాయి అసలు ఆ దేశాల్లో? డబ్బు 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 డబ్బు, అక్కడ డబ్బు ఉంటేనే బతక జరుగుతాడు.
ఇక్కడ డబ్బు కానీ లేకపోయినా కానీ పర్వాలేదు. ఒక మాట క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంత తెలుగు ప్రజలు ఆదరించబట్టే కదా తను అక్కడ అలా వెళ్ళగలుగుతున్నాడు అలా అనుకుంటున్నారా? లేకపోతే తను ఏమంటాడు, నేను ఏమన్నా సబ్స్క్రిప్షన్ ఏమో అడగలేదు కదా, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు కదా. అవునండి, అతనే చెప్పుకుంటాడు ఒక టూర్ కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఇదే తెలుగు డబ్బులు వేసారు. ఆ స్టేజ్ నుంచి నువ్వు ఇలా 8 కోట్లు సంపాదించు, 8 కోట్లు అన్నాలు వస్తాయి పిచ్చాడా, 8 కోట్లు అన్నాలు వస్తాయి. ఓకే, రైట్. అంటే ఇక్కడ డిబేట్కి ఎవరైనా సిద్ధమే, అంటే ఎవరితో అది మన గరికపాటి గారు కావచ్చు, లేకపోతే బహుశా ఎందుకంటే ప్రవచనకర్తలుగా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజాలుగా కనిపిస్తున్న ప్రముఖమైన పేర్లలో చాగంటి గారు, అలాగే గరికపాటి గారు, వీళ్ళిద్దరి పేర్లే కదా అక్కడ వినిపించేవి. మాట అండి అత్యంత మాట్లాడి గరికపాటి గారు నన్ను మాటలు అనొచ్చా? విమర్శించండి, తప్పు లేదు, అది విమర్శించండి, ఆ మాటలు మాట్లాడచ్చా? తప్పు కదా. ఆయన ఎంతో మందికి పొద్దున్నే లేచిన కాడి నుంచి హితబోధం చేస్తా ఉంటాడు, భగవంతుడి గురించి కానీ మనిషి విలువల గురించి కానీ, ఎట్లా ఉండాలమ్మా ఎట్లా ఉండాలమ్మని హితబోధం చేస్తా ఉంటాడు. నీకు రిటర్న్ ఇష్టం లేకపోతే మానేసి. బట్ అంటున్నాడు కదా, నేను ఆయన చెప్పేది కూడా వింటాను, ఆయన చెప్పేది కూడా నేను ఫాలో అవుతాను, ఆయన చెప్పేవి నాకు ఇష్టమే అని చెప్పి అంటున్నాడు కదా నేను రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియోలో. ఇప్పుడు స్కోర్ పడిపోతుంది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవి కూడా హేళనగా మాట్లాడుతున్నాడండి. ఇంతకుముందు ఆయన గారు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడిన ఆయన హేళనగా మాట్లాడుతున్నాడు, తప్పు. నువ్వు చివరి దశలో ఇక్కడ రావాల్సింది అన్వేష్, నువ్వు చివరి దశలో భారతదేశం రావాల్సింది. అప్పుడు తెలిసి దీనికి తల్లి వదిన చెల్లి విలువేళ్ళు ఆడబూతులు విలువేళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. అమరావతి నుంచి కాల్ చేస్తున్నందుకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వైజాగ్ నుంచి గోవింద్ కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. బట్ ఒక కామెంట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది సీతాదేవి ద్రౌపది గురించి కాదు, వాడు మాట్లాడే వల్గారిటీని అందరూ ద్వేషిస్తున్నారు, వాడి సమాజానికి చాలా ప్రమాదం అని చెప్పి ఇటు ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎటకారం ఎక్కువగా ఉంది కానీ దేవుడి మీద కాదు అనేది ఇంకొంతమంది మాట. ఇంకొంతమంది ఏమంటున్నారు? ఎస్, ఆ కమెంట్స్ మిగతా నుంచి చదివే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వైజాగ్ నుంచి గోవింద్ కాల్ చేస్తున్నారు. గోవింద్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ఇక్కడ మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. గోవింద్ గారు, నా అన్వేష్ గారికి అతనికి సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోతే అతని ఇష్టం, అతను ఏ ధర్మాన్ని నమ్మకం వచ్చిందని మనం తప్పుపట్టాం. కానీ ఇతర ధర్మాలను గౌరవించాలి, అది హైందవ ధర్మం. ఇక్కడ తను అదే అంటున్నాడు కదా, అసలు మీరెవరు నేను హిందూ కాదని చెప్పడానికి. అవును సార్, ఇప్పుడు అతను సీతాదేవి కోసం ద్రౌపది గారి కోసం ఎలా మాట్లాడాడు, దేశం కోసం ఎలా మాట్లాడుతున్నాడు సార్. అసలు మొన్నటి వరకు అతను చేసిన వీడియోలు చూసాం కదా. ఏదైనా అతను ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, దేశానికి ఏదైనా సేవ చేశాడా? నలుగురు జనాల మీద పడి జనాలతో ఏదో వీడియోలు చేసుకొని, అంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో నేనే కదా దేశాన్ని కాపాడింది, నేను ఇంత పోరాటం చేయడం వల్లే కదా సార్. అతను ఎవరు దేశాన్ని అతను కాపాడినట్టు సార్? అతను చెప్తేనే తెలుస్తుందా బెట్టింగ్ యాప్ కరెక్టా కాదని? ఎవరికి తెలియదా? ఎవరికి నాలెడ్జ్ లేదా? అంటే నేను యుద్ధం చేయడం వల్ల, నేను పోరాటం చేయడం వల్లే కదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అనేది సార్. బెట్టింగ్ యాప్స్ అతను చెప్పడమే సార్. ఈ రోజు పల్లెటూరులో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలీదా బెట్టింగ్ యాప్ అనేది కరెక్టా కాదని చెప్పినారని చెప్పడానికి? ఈ రోజుల్లో అందరికీ అన్ని విషయాలు తెలుసు సార్. కానీ కాకపోతే ఏమవుతుందంటే మన స్వార్థం కోసం, అతని స్వార్థం కోసం ఈ సమాజంలో తనకు సెలబ్రిటీగా మారిపోయి నేను ఒక సెలబ్రిటీ అనుకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఎలాగైనా మాట్లాడతారు. అతనేమి స్వాతంత్ర సమరయోధుడు కాదు, దేశానికి పోరాడింది ఏం లేదు. అతని కోసం డబ్బులు సంపాదించుకుంటున్నాడు తప్ప అతను ఎవరికి ఏమైనా సర్వీస్ ఏమైనా చేశాడు సార్ ఫ్రీగా ఎవరికైనా సరే? అతను ఎవరు సార్ దేశం కోసం తప్పుగా మాట్లాడడానికి, సీతాదేవి ద్రౌపది దేవి కోసం మాట్లాడడానికి అతను ఎవరు? అసలు అతనికి ఏం సంబంధం? అతను మేమందరం నమ్ముతున్నాం సార్, మాకు హైందవ ధర్మం అంటే ఇష్టం, మేము నమ్ముతున్నాం. మిగతా మొత్తం వాళ్ళ దేవుళ్ళు ఇష్టం, అది తప్పు కాదు. కాకపోతే మా మనోభావాలు దెబ్బతినవా? అతను నేను అంటాను, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళ కోసం మనం తప్పుగా మాట్లాడితే అతను వింటాడా, ఊరుకుంటాడా? అతనికి ఏంటి సంబంధం అసలు? మనం మాట్లాడామంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. నేను బెట్టింగ్ యాప్స్ ఆఫ్ చేశానంటే ఇతను ఎవరండి ఆఫ్ చేయడానికి? ఏమైనా రాజ్యాంగమా లేదంటే ఇతను రాజ్యాంగం రచించాడా? ఇలాంటి వాళ్ళు సార్ అసలు దేశ బహిష్కరణ చేయాలి సార్. అసలు దేశ బహిష్కరణ చేయాలి మన వల్ల ఎవరికైనా. అతను ఏమైనా బెట్టింగ్ యాప్స్ ఆఫ్ చేశాను, నా వల్ల కొన్ని చాలా మందికి అన్ని విషయాలు తెలుస్తాయి, ఇతను తెలియకపోతే ఎవరు తెలియదు. ఇతను ఒక్కడే దేశ విదేశాలు తిరుగుతున్నాడా? ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఇంతకు ముందల్లా ఇండియా నుంచి వెళ్ళలేదా? ఎవరికి తెలియలేదు.
ఇలాంటి వాళ్ళకి అరెస్ట్ చేయాలి సార్, కన్ఫామ్ గా అరెస్ట్ చేయాలి, ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి సార్, అది నా మనవి. రైట్.